9 ఏళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కడప మేయర్ కథ ముగిసింది. ఏడాది ముందే ఆయన పదవి ఓడింది. నగరపాలక సంస్థ సమావేశంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ వేయకుండా అవమానించిన ఆయనకు ప్రస్తుతం కుర్చీ లేకుండా పోయింది. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు టీడీపీ పావులు కదుపుతోంది. కడప మేయర్గా వరుసగా 2 సార్లు పీఠాన్ని అధిష్ఠించిన సురేష్ బాబు తనకు ఎదురే లేదన్న రీతిగా వ్యవహరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చినా తనలో మార్పు లేకపోగా టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డిని అవమానించడంపై ఆ పార్టీ నేతలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా పరిగణించింది. 6 నెలల క్రితం నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ లేకుండా చేసి అవమానించారు. 3 నెలల తర్వాత జరిగిన మరో సర్వసభ్య సమావేశంలోనూ ఇదే విధంగా ఎమ్మెల్యేకు కుర్చీ లేకుండా చేయడంతో ఆమె నిలబడి నిరసన తెలిపారు. ఈ పరిణామాలతో ఎమ్మెల్యే మాధవిరెడ్డి తనకు కుర్చీ లేకుండా చేసిన మేయర్ సురేష్ బాబుకు పదవే లేకుండా చెయ్యాలనే పట్టుదలతో ఆయన అవినీతి వ్యవహారాలను వెలికితీశారు. మేయర్ సురేష్ బాబు తన కుమారుడు సతీమణి పేరుతో ఉన్న వర్ధిని కన్స్ట్రక్షన్ పేరుతో గుత్తేదారు పనులు దక్కించుకుని కడపలో పనులు చేపట్టారు. ఈ క్రమంలో 36 లక్షల రూపాయల మేర అవినీతికి పాల్పడినట్లు మేయర్పై ఆరోపణలున్నాయి. వీటిపైన రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఫిర్యాదు చేయగా విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. విజిలెన్స్ అధికారులు కడపలో మేయర్ అవినీతి వ్యవహారంపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీనిపై విచారణకు హాజరు కావాలని పలుమార్లు మున్సిపల్ శాఖ నోటీసులిచ్చినా వాటిని పట్టించుకోకుండా మేయర్ సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. 2 సార్లు గడువు పొడిగించిన హైకోర్టు విచారణకు సహకరించాలని ఆదేశించింది. ఈ నెల 13న విజయవాడలోని మున్సిపల్ కార్యాలయం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎదుట విచారణకు హాజరై సురేష్ బాబు వివరణ ఇచ్చారు. వివరణ ఇచ్చిన 24 గంటలు గడవక ముందే మేయర్ పదవి నుంచి సురేష్ బాబును తొలగిస్తూ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జీవో విడుదల చేశారు. నోటిఫికేషన్ విడుదలైన 2 వారాల తర్వాత ఈ ఉత్తర్వులు అమల్లోకొస్తాయని తెలిపారు. కడప మేయర్ను పదవి నుంచి తొలగించడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మున్సిపల్ ఎన్నికలకు మరో ఏడాది గడువున్న క్రమంలో సురేష్ బాబును పదవి నుంచి తొలగించడంతో ప్రస్తుతం మేయర్ పీఠాన్ని ఎవరు అధిష్ఠిస్తారనే దానిపై చర్చ సాగుతోంది. ఎలాగైనా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని టీడీపీ గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది.